ఆహా టాపిక్ అది కాదురా. ఇప్పుడు నువ్వు సింగిల్ గా పెట్టావు, ఒక 10K వ్యూస్ వచ్చాయి అంతే. నువ్వు ఒక పేరుతో కలిసి పెట్టావు, అదొక 70K 100K పోయింది. లాభం ఏంటి? లాభం ఏంటంటే మంచి వీడియోస్ ఇక్కడ చూడరు. చూసినా చూడకపోయినా నీకు నష్టం ఏంటి? నాకు నష్టం వచ్చిన నేను వాళ్ళతో సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే జనాలు ఇంకా చూస్తారు. వాళ్ళు చూడాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకంటున్నా, నేనైతే నాకు నచ్చిన వాళ్ళతోనే నేను ఉంటాను. నాకు గుంటి నాగరాజ్ అన్న వీళ్ళంటేనే ఇష్టం. నేను వీళ్ళతోనే వీడియోలు చేస్తా. ఒకరు చెప్పినా మాను, చెప్పకపోయినా మాను. నేను అది అడగట్లా, మానేయమని కూడా నాకు సపోర్ట్ ఉంది అక్క వీడియోస్ కి అన్నిటికి. అంటే నువ్వు మంచి రీల్స్ తీయొచ్చు కదా అని అన్నావు కదా, దాన్ని చెప్తున్నా. నేను అది కూడా అనట్లా. ఇప్పుడు ఇది 10K పోయింది, అది 100K పోయింది, లాభం ఏంటి? లాభం ఏంటంటే మంచి వీడియోకి ఎవడో సపోర్ట్ చేయట్లా. ఏ రకంగా సపోర్ట్ చేస్తారు ఈ వీడియోకి? ఏ వీడియో అయినా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక్క వీడియో మంచి వీడియో చేసావు, నీకు సపోర్ట్ రాలేదు. ఇలాంటి వీడియో చేసావు, సపోర్ట్ వచ్చింది. ఏం సపోర్ట్ వచ్చింది? ఏం సపోర్ట్ వచ్చింది? ఆ వీడియోలు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినారు తిట్టుకుంటున్నారు. అది సపోర్టా? వాళ్ళ సపోర్ట్ కోసం నేనైతే ఈ రోజుకి చూడట్లా. మళ్ళీ నువ్వు డబల్ అదే మాట్లాడుతున్నావు. ఫస్ట్ క్లారిటీ నువ్వు క్వశ్చన్. ఓకే, ఇది నీకు సపోర్ట్ రాలేదు అన్నావు, అవునా? వింటున్నావా? వింటున్నా. ఇది సపోర్ట్ రాలేదు, నువ్వు సింగిల్ గా చేసింది. డబల్ గా చేసింది, సపోర్ట్ వచ్చింది. ఏం సపోర్ట్ వచ్చింది అని అడిగిన. లైక్లు వ్యూలు కాదు కానీ నాకు సపోర్ట్ అంటే నాకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, నాకు ఎవరన్నా 10 రూపాయలు అంటే నార్మల్ పీపుల్స్ ఇవ్వరు. నాకు సపోర్ట్ అంటే గుంటి నాగరాజు, అరే నాకు కొంచెం డబ్బులు కావాలరా, నాకు కొంచెం హెల్త్ బాగాలంటే ఇస్తాడు. బషీర్ అన్న ఉన్నాడు, అన్న నాకు ఐఫోన్ పోయింది, నా ఐఫోన్ సంథింగ్ చిన్న విషయం వల్ల ఇప్పుడు నువ్వు ఆ రోజు లేదు, రోడ్డు మీద ఉండిపోయా, డబ్బులు లేవు. ఒక్క ఫోన్ బషీర్ అన్న చేస్తే ఎమ్మె ఫోన్ కొనిచ్చాడు. సపోర్ట్ ఉందా లేదా? ఓకే, వెయిట్ సపోర్ట్ ఉంది. టీమ్ సపోర్ట్ కోసం రీల్స్ చేస్తున్నావా, జనాల సపోర్ట్? ఇప్పుడు నువ్వు సింగిల్ గా చేస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నావు, అంటే సింగిల్ గా సపోర్ట్ చేస్తే ఎవరు సపోర్ట్ చేయండి నీకు? సారీ, సింగిల్ గా వీడియో చేసినప్పుడు ఎవరు నీకు సపోర్ట్ చేయండి? జనాలు, నువ్వు అన్నది అవునా? ఇద్దరు కలిసి చేసినప్పుడు జనాలు చూసారు అన్నావు. నా క్వశ్చన్ కి మీ టీం హెల్ప్ చేశారు అన్నదానికి సంబంధం లేదు. నేను జనాల నుండి నీకు ఏ సపోర్ట్ రాలేదు సింగిల్ గా చేసినప్పుడు, డబల్ గా చేసినప్పుడు నీకు జనాల నుండి ఏ సపోర్ట్ వచ్చింది అని అడిగిన. జనాల నుంచా? బ్యాడ్ కామెంట్స్, అలాగే ఇష్టం షేరింగ్లు, ఇంకా అంటే మంచిగా చేస్తే ఇక్కడ సపోర్ట్ లేదు, చెడ్డగా చేస్తేనే సపోర్ట్ ఉంది అక్క. జనాలు ఏం సపోర్ట్ రా? ఇష్టమైన షేర్లు చేసుకుంటారు. అది నీకు సపోర్ట్ ఎట్లా అవుతుంది? అదైతే నా దృష్టిలో సపోర్టే. నేను అలాగే ఏ రకంగా అది సపోర్ట్? ఇప్పుడు నేను అలాగే ఫీల్ అవుతాను. గుంటి నాగరాజు నీకు ఫీవర్ వచ్చినప్పుడు ఒక 10,000 రూపాయలు వేసిండు, అది సపోర్ట్ అవునా? బషీర్ గారు మీకు ఫోన్ పోగానే ఫోన్ కొనిచ్చారు, అది సపోర్ట్. లేదు నీకు ఏదన్నా ఏమంటారు ప్రాబ్లం ఉంది, ఇంకేదన్నా అవుతుంది అన్నప్పుడు జనాలు నీకు సపోర్ట్ చేసిండ్రు అంటే అది సపోర్ట్ కింద అవుతుంది. షేర్లు లైక్లు సపోర్ట్ ఎట్లా అవుతుంది అంటున్నా. అంటే తిట్టడం కూడా, అది తిట్టడం, ఒక మనిషిని తిట్టడం సపోర్ట్ ఎట్లా అవుతుంది? మా సైడ్ దాన్ని అలాగే అంటారు. ఏ సైడ్ అయినా తెలుగు భాషలో దాన్ని సపోర్ట్ అన్నారు, ఇంగ్లీష్ భాషలో అసలే అన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుతా. అక్క నువ్వు ఇంత క్వశ్చన్ ఇంత ఇలా అడిగితే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. నేను కరెక్ట్ గా అడిగినా, స్ట్రైట్ గా అడిగినా. జనాలు నీకు సింగిల్ వీడియో చేసినప్పుడు సపోర్ట్ చేయలా. చాలా మందికి యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ఉంది. సో నిన్ను కూడా అడుగుతున్నా, నేను అందరినీ అడుగుతా, ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ నిన్ను కూడా అడుగుతున్నా. సింగిల్ వీడియోస్ చేసినప్పుడు జనాలు చూడరక్క, లైకులు రావు, ఫాలోవర్స్ రారు, ఇది ఒరిజినల్ మీ అందరి ఒపీనియన్. డబల్ గా లేదంటే పిచ్చి వీడియోలు చేసినప్పుడు జనాలు చూస్తారు, తిడతారు, షేర్ చేస్తారు అని అంటున్నావు. సపోర్ట్ ఎట్లయితది అంటున్నా. సపోర్ట్ అంటే ఏంటి నీ దృష్టిలో? సపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి నీ దృష్టిలో? ఒక హెల్ప్ చేస్తే సపోర్ట్. హెల్ప్ చేస్తే సపోర్ట్. ఎవరైనా మనకు సహాయం చేస్తే, ఇప్పుడు లైక్ నాగరాజు గారు నీకు 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఫోన్ కొనియడం కానీ, ఇది సహాయం కదా. తిట్టడం సహాయం ఎట్లయితది? షేర్ చేయడం సహాయం ఎట్లయితది? వాళ్ళు షేర్ చేస్తేనే కదా 10 మంది చూసేది. 10 మంది చూడడం వల్ల నీకు సహాయం ఎట్లా అందింది? ఈ ఇన్స్టాగ్రామ్ త్రూ 10 మంది చూడడం వల్ల నీకు ఏ రకంగా సహాయం అందింది? ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి అందకపోయినా ఫేస్బుక్ నుంచి అయితే హ్యాపీయే కదా. ఫేస్బుక్ నుండి వచ్చింది, మరి అది చెప్పొచ్చు కదా అక్క. నేను సింగిల్ వీడియోలు చేసినప్పుడు, అప్లోడ్ చేసినప్పుడు నాకు ఫేస్బుక్ నుండి డబ్బులు రావట్లేదు. అదే ఇట్లాంటి వీడియోలు చేసినప్పుడు నాకు ఫేస్బుక్ లో పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు, దానివల్ల నాకు ఫేస్బుక్ కూడా నీ డబ్బులు వేస్తున్నాడు అక్క, దానివల్ల నేను తింటున్నాను, నా ఫ్యామిలీ నడుస్తుంది.
మరి ఇది చెప్పొచ్చు కదా, తిప్పి నేను అదే క్వశ్చన్ కదా అడిగిన. అందుకనే నువ్వు చేసే దానిపైన నీకు క్లారిటీ లేనప్పుడు జనాలు ఇట్లా మాట్లాడతారు. ప్రతి అడిగిన వాళ్ళే ఇదే క్వశ్చన్, వాళ్ళతో రిలేషన్ ఉందా, వీళ్ళతో రిలేషన్ ఉందా. నేను ఇప్పటిదాకా కూడా నీకు రిలేషన్ ఉందా అని అడగల. గుంటి నాగరాజు వీళ్ళతో కామెంట్స్ మీరు అడగడం కాదు, ఇందులో వచ్చే కామెంట్స్ చెప్తున్నా, మీరు అడిగారని. సో మనం ఒకటి ఎందుకు చేస్తున్నాము, ఏ పర్పస్ మీద చేస్తున్నాము, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటే ఎవడైనా మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు తనకి ఆన్సర్ చేసుకోవడానికి ఉంటది. అదే నువ్వు 10 మందికి ఇంకో ఆన్సర్ చేయలేక ఇంకో 10 క్వశ్చన్లు ఇచ్చావనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇంకా అంతే సంగతి, బ్రెయిన్ ఆగిపోద్దిగా. సో అదే అందుకే అడిగాను నేను, మనం ఏదన్నా చేసే ముందు ఎందుకు చేస్తున్నాం, నీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అని అందుకే అడిగా. మంత్లీ ఎంత సంపాదిస్తారా? అక్క మంత్లీ అంటే ఒక 30 అంతే. 30K. రూమ్ రెంట్ అంతా ఎంత పోతుంది నీకు? 10K. మొత్తం ఒక 70 అంతే, 70 పోయిద్ది. 70నా 70యా? 17. 17,000. 17,000 ఖర్చులకు పోతే మిగతావి ఇంటికి పంపిస్తావు. ఇంటికి పంపించేస్తాను. ఫేస్బుక్ నుండి ఎంతవరకు వస్తుంది నీకు? ఫేస్బుక్ నుంచి ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది, పర్లేదు బాగానే వస్తుంది. పర్లేదు బాగానే వస్తుంది. ఒక 10-15 వేలు ఇక్కడ వేసుకున్నా కూడా నీకు బషీర్ మాస్టర్ వాళ్ళు, అంటే నువ్వు నార్మల్ గా విజయ్ గౌడ్ గారి యూట్యూబ్ ఛానల్లో కూడా చేస్తున్నావు అనుకుంటా. విజయ్ ముదిరాజ్ గారి దానిలో చేస్తున్నావు. ఎక్కువ బషీర్ అన్న దాంట్లో, బషీర్ మాస్టర్ దానిలో చేస్తున్నావు. విజయ్ ముద్రాజ్ చేస్తాను, గుంటి నాగరాజు చేస్తాను, ఇంకా ఎవరన్నా అడిగితే బయట వాళ్ళ ఛానల్లో కూడా చేస్తాను. బయట ఛానల్స్ లో చేస్తావు. అక్కడ నుండి ఒక 15,000 అట్లా వచ్చినా కూడా, అంటే ఎవ్రీ మంత్ వీళ్ళు నీకు శాలరీ టైప్ లో ఇస్తారా? బషీర్ అన్న నాకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నేను అడిగినప్పుడల్లా. ఓకే. బషీర్ అన్న విషయంలో అయితే ఇంకా నేను వెనకడలేదు. ఒక బ్రదర్ అని చెప్పొచ్చా నీకు? కంప్లీట్ గా సొంత బ్రదర్ లాగా. సొంత గుంటి. మా గుంటిలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎక్కడున్నా ఉషారా అని పిలుస్తాడు. ఏదన్నా తినే అంటాడు. నచ్చింది అంటే ఎవరే గుంటిగా నీ మీద నచ్చింది నాకు ఏదీ లేదురా, నిజంగా లేదురా. ఓకే. ఈ ఇంటర్వ్యూ ద్వారా నాగరాజ్కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్పను మంది, ఇప్పటిదాకా నార్మల్ గా ఏదైనా థ్యాంక్స్ చెప్పాలి, సారీ చెప్పాలి. థ్యాంక్ యూ రా, నన్ను నేను ఎన్ని మాట్లాడినా ఒరే అన్న ఏరా అన్న ఏదన్నా పడతావు, చాలా థ్యాంక్స్ గుంటి. ఓకే. సో ఇంకా కోపం వచ్చినప్పుడు వాడే మాటలు ఏంటి? బాగా కోపం వచ్చినప్పుడు, ఇక చిరాకు వచ్చింది, ఇక వీడిని కొట్టాలి అన్నప్పుడు వచ్చే మాటలు ఏంటి? నా కొడుకు ఏం మాట్లాడుతున్నారా, ఎందుకలా బురదన్నది అంటే ఇట్లా నవ్వు కూడా తిడతాడు, పోతాడా? నాకు వచ్చే స్మైల్ ఫస్ట్, నేను అసలు నాకు కోపమే రాదు అక్క దేంట్లోను. కోపం అస్సలే రాదు. గొడవలు అసలు పడవా? నాకు ఎవరితో గొడవలు పడను అసలు ఎవరితోని. అది గొడవ పడే సిచ్యువేషన్ అనుకో చెప్పేస్తా. కోపం వచ్చింది అనుకో, నాకు కోపం వచ్చేస్తుంది, ఎక్కడ మాట్లాడ ఫస్ట్ ఎక్కడి నుంచి నాకు చిరాకు వస్తుంది నేను అని చెప్పేసి ఎక్కడి నుంచి నేనే వెళ్ళిపోతా. అక్కడ నుంచి వాళ్ళకి చెప్పి నువ్వే వెళ్ళిపోతావు, సైలెంట్గా వెళ్ళిపోతాను. ఇంకేమేమి టాలెంట్స్ ఉన్నాయి నీలో? అక్క నాలో అంటే ఏదన్నా మంచి డైలాగ్ చెప్తావా మా కోసం? సినిమా డైలాగ్. నీ అంటే డేరింగ్ స్టార్ కదా నువ్వు, సో అంత పెద్ద పేరు పెట్టుకున్నావు కాబట్టి ఏదన్నా మంచి. ఓకే. సాంగ్స్ పాడతావా? నాకక్క డైలాగ్ బెస్ట్, సాంగ్స్ అంటే మళ్ళీ ఒక సాంగ్ పాడాను అందులో. పర్లేదు, ఒక సాంగ్ ఒక డైలాగ్ నా కోసం. డైలాగ్ అయితే నీ స్టైల్లో, అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గా నిన్ను ఎలా చూస్తారో, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్ కానీ ఏదైనా పెట్టాను అనుకో, ఈ షార్ట్ పెట్టాను అనుకో, అట్లా వెళ్ళాలి వ్యూస్. మామూలుగానే వెళ్తాయి, నేను కూర్చున్నాను ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేసుకుంటారు. ఇప్పుడే ఇంకా ఇంత మాట్లాడే ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఏం మాట్లాడేవరా? ఏం మాట్లాడలే, నిన్నేదో తప్పుగా నన్నే వేసుకుంటారు. ఇంకా నువ్వు మంచిగా ఉంటావు అక్క, నాకు పడితే కామెంట్స్ నీకే అట్లేం కాదు. అదేం లేదు, నాకేం రా సాంగ్స్ డైలాగ్స్ అంటే నువ్వు నన్ను ఇలా ఇరికిచ్చేది నేనేం మాట్లాడేం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.